హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఫ్రీక్వెన్సీ ఇన్ అన్ అరే ఏంటో చూద్దాం. ఓకే, అసలు ఫస్ట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అంటే మనం ఏదైనా సరే కొన్ని నంబర్స్ అని ఒక అరేలో అనేవి కొన్ని నంబర్స్ ఇస్తాం. ఓకే, కొన్ని నంబర్స్ ఇచ్చినప్పుడు ఒక నంబర్ అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది, ఓకే, ఒక నంబర్ అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది అనేది కనుక్కోవడమే మనం ఫ్రీక్వెన్సీ. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఓకే నేను ఇక్కడ కొన్ని నంబర్స్ ఎంటర్ చేశాను. ఓకేనా, ఈ నంబర్స్ లో ఏ నంబర్ ఎన్ని సార్లు వచ్చింది అన్నది ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి 1 అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది, ఒక్క టైమే వచ్చింది. 32 అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది, 1 టైమే వచ్చింది. అలాగే 6 అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది, 2 టైమ్స్ వచ్చింది. అలాగే 8 అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది, 1 టైం వచ్చింది. అలాగే 9 అనేది 2 టైమ్స్ వచ్చింది. మనం ఈ విధంగా ఏదైనా ఒక నంబర్ ఎన్ని సార్లు రిపీట్ అయింది అనేది కనుక్కోవడమే మనం ఫ్రీక్వెన్సీ అంటారు. ఓకే, ఇప్పుడు దీనికి రిలేటెడ్ గా మనం ప్రోగ్రామ్ రాద్దాం సి లాంగ్వేజ్ లో. ఓకే, యాష్ include stdio.h into main. ఓకే, మనం ప్రీవియస్ వీడియోస్ లో కూడా ఎరేస్ మీద చాలా ప్రాబ్లమ్స్ చేసాం. అసలు ఫస్ట్ ఎరేని ఏ విధంగా డిక్లేర్ చేయాలన్నది ఆల్రెడీ ఒక పాస్ట్ 4-5 వీడియోస్ నుండి మనం చూస్తూనే ఉన్నాం. ఓకే, ఫస్ట్ ఒక ఎరేని డిక్లేర్ చేయాలి అంటే ఎన్ని నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇవ్వాలి అన్నది ఫస్ట్ డిక్లేర్ చేయాలి. ఓకే, ఇంట్ ఎన్ ప్రింట్అవుట్ ఎంటర్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అలాగే మన యూజర్ ఇన్పుట్ గా ఎలిమెంట్స్ ఇస్తున్నాం కాబట్టి స్కానర్ పర్సంటైల్ డి ఆంపర్సెంట్ ఎన్. ఓకే, ఇప్పుడు ఇంతవరకు ఏంటి అంటే ఒక అరేకి ఎన్ని ఎలిమెంట్స్ ఇవ్వాలి అన్నది మనం డిక్లేర్ చేసాం. ఇప్పుడు ఏంటి అంటే మనం ఒక్కొక్క ఎలిమెంట్ ని మాన్యువల్ గా ఎంటర్ చేయాలి. ఓకేనా, ఒక్కొక్క ఎలిమెంట్ ని మాన్యువల్ గా ఎంటర్ చేయాలంటే ఇన్ అరే ఆఫ్ ఎన్. ఓకే, ఇంటి అరే ఆఫ్ ఎన్ అంటే ఏంటి అంటే ఇది అడ్రస్ ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి మీరు ఎన్ని ఎలిమెంట్స్ అయినా ఇచ్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం చేసే ప్రోగ్రామ్ ఏంటి అంటే ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయడం అనేది చేస్తున్నాం. ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఒక ఎలిమెంట్ ని అసలు ఎన్నిసార్లు రిపీట్ అయ్యింది అనేది చూడాలి. ఓకే, దానికి మనం ఇచ్చే వేరియబుల్ ఏంటంటే విజిటెడ్ అనే వేరియబుల్ ఇద్దాం. ఓకేనా, విజిటెడ్ అనే వేరియబుల్ ఇద్దాం. ఇక్కడ విజిటెడ్ అంటే అర్థం ఏంటంటే ప్రతి ఎలిమెంట్ ని ఒక్కసారి కౌంట్ చేయడం అనమాట. ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన ఎలిమెంటే మళ్ళీ వచ్చింది అనుకోండి, అది 2 టైమ్స్ గా డిక్లేర్ చేస్తుంది. అంటే అలా ఎన్ని ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది అనేది కౌంట్ చేయడానికి మనం విజిటెడ్ అనే ఎలిమెంట్ ని మనం డిక్లేర్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఫర్ i ఈజ్ ఈక్వల్ ఇన్ i ఈజ్ ఈక్వల్ టు 0, i ఈజ్ లెస్ దాన్ n, i ప్లస్ ప్లస్. ఇప్పుడు మనం మాన్యువల్ గా ఫస్ట్ అరే అనేది ఇన్పుట్ గా ఇవ్వాలి కాబట్టి స్కానర్ పర్సంటైల్ డి ఆంపర్సెంట్ అరే ఆఫ్ i. ఓకే, ఇప్పుడు ఇంతవరకు ఏమి ఇచ్చాము అంటే మనం ఈ లైన్ వల్ల ప్రతి ఎలిమెంట్ ని మాన్యువల్ గా ఎంటర్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం దీనిని కూడా డిక్లేర్ చేద్దాం. ఓకేనా, విజిటెడ్ ని కూడా ఏంటి అంటే ప్రతి ఎలిమెంట్ ని ఒక్కసారి విజిట్ చేసినందుకు మనకి కౌంట్ వస్తుంది. ఓకేనా, ఫాల్స్ ఇస్తున్నాం. ఇక్కడ ఫాల్స్ అంటే 0 అని ఎంటర్ చేస్తున్నాం. 0 అంటే కూడా ఫాల్స్. అంటే మనం జస్ట్ ఇనీషియల్ గా ఫస్ట్ అరేని డిక్లేర్ చేసాం. ఓకే, మనం ఫస్ట్ ర్యాండమ్ గా చూసాం అంటే ఫాల్స్ అంటే ఇప్పటి వరకు కౌంటింగ్ అనేది స్టార్ట్ అవ్వలేదు. ఓకేనా, కౌంటింగ్ అనేది స్టార్ట్ అవ్వలేదు. అలా కౌంటింగ్ పర్పస్ గా విజిటెడ్ అనే వేరియబుల్ ని ఇచ్చాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఆ వేరియబుల్ ని ప్రతి ఎలిమెంట్ ని కౌంట్ చేయాలి. ప్రతి ఎలిమెంట్ ని కౌంట్ చేయాలంటే మనం ప్రతి ఎలిమెంట్ ని ఒకసారి చూడాలి. దానికి ఫర్ ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0, i ఈజ్ లెస్ దాన్ n, i ప్లస్ ప్లస్. ఓకే, ఫ్లవర్ బ్రేసెస్ స్టార్ట్. ఇప్పుడు దీని లోపల ఏంటి అంటే మనం ప్రతి ఎలిమెంట్ ని మాన్యువల్ గా చూస్తున్నాం. ప్రతి ఎలిమెంట్ ని చూస్తున్నాం అంటే విజిటెడ్. ఓకే, విజిటెడ్ ఆఫ్ i. ఓకే, విజిటెడ్ ఆఫ్ i కంటిన్యూ. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఎలిమెంట్ ని అది ఒకసారి చూస్తుంది అనమాట. అంటే ఇప్పుడు అరే ఆఫ్ i అనేది ఏంటి అంటే అది మాన్యువల్ గా ఒక్కొక్కసారి కౌంట్ చేస్తుంది. ఓకేనా, ఒక్కొక్కసారి అది ఫస్ట్ కౌంట్ చేసేస్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ 1 2 3 4 5 అనే ర్యాండమ్ గా ఆ అరేలో ఏవేవైతే ఉన్నాయో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని ఒకసారి కౌంట్ చేసేస్తుంది. ఓకేనా, కౌంట్ చేసి ఇప్పుడు ఏంటి అంటే ఇంట్
కౌంట్. ఓకే. ఇంట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడేంటి అంటే మనకి ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని అది ఆల్రెడీ కౌంటింగ్ అనేది స్టార్ట్ చేసింది. ఓకేనా? కౌంటింగ్ అనేది స్టార్ట్ చేసింది 1 టైమ్. ఇప్పుడేం చేయాలంటే ఇప్పుడు మనం జే లూప్ అనేది తీసుకుంటున్నాం. ఓకేనా? ఇంట్ జే ఈజ్ ఈక్వల్ i+1. ఓకే. ఇక్కడ i+1 ఎందుకు తీసుకున్నాము అంటే ఇక్కడ మనం కంపేర్ చేస్తున్నామన్నమాట. ఇప్పుడు మనకి ఏదైతే మల్టిపుల్ ఎలిమెంట్స్ రిపీట్ అయినాయనుకో, ఇప్పుడు 2 అనే ఎలిమెంట్ 2 టైమ్స్ రిపీట్ అయిందనుకో, అంటే ఆ ఎలిమెంట్ 2 టైమ్స్ రిపీట్ అయింది అంటే మనకి ఎప్పుడైతే కంపారిజన్ అనేది వస్తుందో 2 ఎలిమెంట్స్ కంపారిజన్ అనేది వస్తుందో అప్పుడు ఆటోమేటిక్‌గా మనం 1 వేరియబుల్ తక్కువగా డిక్లేర్ చేయాలి. ఓకేనా? j ఈజ్ లెస్ థాన్ n j++. ఓకే. ఇప్పుడు బ్రాకెట్ స్టార్ట్. ఇప్పుడేంటి అంటే మనకి ఇక్కడొచ్చేసరికి ఇఫ్ int array of I. ఓకేనా? array of I ఈజ్ ఈక్వల్ array of j. ఓకేనా? ఇప్పుడు అంటే ఏ ఎలిమెంట్ అయినా సరే ఇప్పుడు 2 అనే ఎలిమెంట్ ఆల్రెడీ ఫస్ట్ అటెంప్ట్ ఒకటి కౌంట్ అయిందనుకో, మళ్ళీ రిపిటేషన్‌లో ఇంకొకసారి కూడా కౌంట్ అయిందంటే ఆ 2 ఈక్వల్ అయినట్టు. ఓకేనా? ఆ 2 ఈక్వల్ ఏంటి అంటే మనకు ఒకే ఎలిమెంట్ అప్పుడు 2 టైమ్స్ ఉన్నట్టు. ఓకేనా? అలా మల్టిపుల్ టైమ్స్ అది చెక్ చేసుకుంటుంది. ఓకేనా? ఇప్పుడేంటి అంటే ఇది కౌంట్ అంటే మనం మళ్ళీ కౌంట్ అనేది యాడ్ చేసి కౌంట్ అన్నట్టు కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ +1. ఇప్పుడు విజిటెడ్ j ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఆల్రెడీ అది గనక ఈ కండిషన్ గనక ట్రూ అయితే, ఓకే. కండిషన్ గనక ట్రూ అయితే ఇక్కడ ఆల్రెడీ కౌంట్ అనేది 1 అయింది కదా! ఇప్పుడు అదే ఎలిమెంట్ ఇంకొకసారి రిపీట్ అయితే అప్పుడు అదే కౌంట్ 2 అవుతుంది. మళ్ళీ రిపీట్ అయితే కౌంట్ 3 అవుతుంది. అట్లాగా. ఇప్పుడు అది ఆల్రెడీ కౌంట్ సక్సెస్ అయింది కాబట్టి ఇది ఇప్పుడు మనకి ట్రూ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు ఇది మొత్తం మనకి ఎక్కడ జరిగింది? ఐ లూప్ లోనే జరిగింది. ఓకేనా? ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 1 ఇలా ప్రతి ఎలిమెంట్‌ని అది మాన్యువల్‌గా చెక్ చేసుకుంటుంది. ఓకేనా? ఇప్పుడేం చేయాలి అంటే ఓకే. ప్రింట్ ఆఫ్ పర్సంటైల్ d అక్కర్స్ పర్సంటైల్ d టైమ్స్. ఓకే. /n కామా array of I కామా కౌంట్. ఓకే. ఇప్పుడు రిటర్న్ 0 అనేది రాయాలి. ఓకేనా? రిటర్న్ 0 అనేది ఇక్కడ రాయాలి. రిటర్న్ 0. ఇప్పుడు ఒకసారి మనం ప్రోగ్రామ్‌ని రన్ చేద్దాం. చూడండి మనం ప్రోగ్రామ్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది. ఓకేనా? ఎర్రర్స్ ఏమీ లేవు. ఇప్పుడు మనం ఫస్ట్ ఏంటి అంటే ఈ ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది? మనకి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. నేను ఇక్కడ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఒక 7 ఎలిమెంట్స్ ఇస్తున్నాను. ఓకేనా? 7 ఎలిమెంట్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ముందు ఆ 7 ఎలిమెంట్స్ ఏంటి అనేది ఒకసారి ఇస్తాను. 1, ఎంటర్ 2, ఎంటర్ 3, ఎంటర్ 4, ఎంటర్ మళ్ళీ అగైన్ 1, ఎంటర్ 2, ఎంటర్ 3. ఓకే. నేను మొత్తం 7 ఎలిమెంట్స్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి 7 ఎలిమెంట్స్ ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు ఎంటర్ కొడతాను. ఎంటర్ కొడితే ఏమైంది అంటే మనం ఫస్ట్ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చామో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఓకేనా? ఈ లైన్‌కి ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు దీనికి సంబంధించింది వచ్చేసరికి ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు దీని దగ్గరకొచ్చేసరికి ఏమైంది? లోపల 1 టైమ్ అకర్స్. ఇప్పుడు మనకి 1 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ ఇక్కడి వరకు 1 టైమ్ కౌంట్ అయింది. ఓకేనా? ఇక్కడ వరకు ప్రతి ఎలిమెంట్ 1 టైమ్ కౌంట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏమవుతుంది అంటే array of I ఈజ్ ఈక్వల్ టు ఓకేనా? మనకి ఐటెమ్ 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి array of I ఈజ్ ఈక్వల్ array of j ఈక్వల్ అంటే అది ఒకే ఎలిమెంట్ 2 టైమ్స్ వచ్చింది. అప్పుడు కౌంట్ +1 వచ్చింది. సారీ కౌంట్ ప్లస్ అనేది కౌంట్ ప్లస్ అంటే కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ +1 అని అర్థం. ఓకేనా? మనకి ఈ విధంగా ఇంక్రిమెంట్ అయింది. ఇప్పుడు ఒక్కొక్క ఐటెమ్ మనకి 1 అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది? 2 టైమ్స్ వచ్చింది. ఓకేనా? అలాగే 2 అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది? 2 టైమ్స్ వచ్చింది. అలాగే 3 అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది? 2 టైమ్స్ వచ్చింది. 4 అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది? ఓన్లీ 1 టైమే వచ్చింది. మనం ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకేనా? మనం ఇంకొకసారి రన్ చేద్దాము. ఈసారి నేను 10 ఎలిమెంట్స్ ఇస్తాను. ఓకేనా? 10 ఎలిమెంట్స్ 3, ఎంటర్ 6, ఎంటర్ 8, ఎంటర్ 8, ఎంటర్ 8, ఎంటర్ 5, ఎంటర్ సారీ పర్లేదు కదా! ఓకే. క్లియర్ చేసి మళ్ళీ ఇస్తాను. అంటే మళ్ళీ రన్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను ఎలిమెంట్స్ 10 ఇస్తాను. చూడండి 5 ఎంటర్ 7 ఎంటర్ 3 ఎంటర్
8 ఎంటర్, 5 ఎంటర్, 8 ఎంటర్, 8 ఎంటర్, 3 ఎంటర్, 2 ఎంటర్, 9 ఎంటర్, 6 ఎంటర్. ఓకే. ఇప్పుడు చూడండి నేను 10 ఎలిమెంట్స్ యాడ్ చేశాను. 5 అనేది మనకు 2 టైమ్స్ వచ్చింది. 7 అనేది 1 టైమ్ వచ్చింది. 3 అనేది 2 టైమ్స్ వచ్చింది. 8 అనేది 2 టైమ్స్ వచ్చింది. 2 అనేది 1 టైమ్ వచ్చింది. 9 అనేది 1 టైమ్ వచ్చింది. 6 అనేది 1 టైమ్ వచ్చింది. ఇప్పుడు అలా కాకుండా ఓన్లీ ఒక్క ఎలిమెంటే ఇస్తాను మల్టిపుల్ టైమ్స్. ఓకేనా? ఇప్పుడు 5 అనేది ఇచ్చాను. ఓకే. ఇప్పుడు 5లో 2 అనే ఎలిమెంట్‌ని మొత్తం ఇస్తాను. 2, 2, 2, 2 ఎంటర్. ఓకే. మనకి 2 అనే ఎలిమెంటే 5 టైమ్స్ అని వచ్చింది. మనం ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. ఓకే. మీరు దీన్ని ఒక్కసారి పేపర్ మీద గనక కోడ్ ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా వస్తుంది. ఓకే. మీకు గనక ఈ వీడియో అర్థమైతే వీడియో లైక్ చేయండి. అలాగే సి నేర్చుకునే ఫ్రెండ్స్ గనక ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి కంటెంట్ మీకు ఇంకా ఫ్యూచర్‌లో చాలా అప్‌లోడ్ చేస్తాను. ఓకేనా? థాంక్ యూ ఫ్రెండ్స్.